వెల్కమ్ టు ఇమేజ్ న్యూస్. కేంద్రంలోని మోదీ ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలకు నిరసనగా కేంద్ర కార్మిక రైతు వ్యవసాయ కార్మిక సంఘాలు ఇచ్చిన పిలుపులో భాగంగా ఈ నెల 16వ తేదీన జరిగే దేశవ్యాప్త సమ్మెను జయప్రదం చేయాలి అంటూ వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా అధ్యక్షుడు టేక్మూడి ఈశ్వరరావు కోరుతున్నారు. తాళరేవులోని ప్రజా సంఘాల కార్యాలయం వద్ద సమ్మె కరపత్రాలను ఆవిష్కరించి మాట్లాడారు. గతంలోని సుదీర్ఘ పోరాటం చేసిన రైతులకు ఇచ్చిన హామీలు నేటికి మోదీ నెరవేర్చలేదని ఆరోపించారు. లేబర్ కోడ్లను తెచ్చి కార్మిక హక్కులను హరించిన కేంద్ర పెద్దలకు బుద్ధి చెప్పాలని అన్నారు. ఈ కార్యక్రమంలోని కౌలు రైతు సంఘం జిల్లా కార్యదర్శి వల్లు రాజుబాబు, సంతోష్, వ్యవసాయ కార్మిక సంఘం నాయకులు తణుకు రాజు, అదృష్ట దీపుడు సత్యనారాయణ, కోడి భాస్కర్రావు, విశ్రాంతి ఉద్యోగ సంఘం నాయకులు అత్తిలి బాబురావు, ఎలిపే నాగేశ్వరరావు తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. నిధులు ఎక్కువ కేటాయించాలి, నశించాలి నరేంద్ర మోడీ ప్రజా వ్యతిరేక విధానాలు. ఈ నెల 16 జరిగే భారత్ బంద్ను, భారత్ బంద్ను, సమ్మెను, భారత్ బంద్ను, గ్రామీణ బంద్ను, ఈ నెల 16 తేదీన జరిగే భారత్ బంద్ను, ఈ నెల 16 తారీఖున జరిగే భారత్ బంద్ను, ఈ నెల 16 తారీఖు జరిగే గ్రామీణ బంద్ను, నరేంద్ర మోడీ ప్రభుత్వ విధానాలకు వ్యతిరేకంగా జరిగే సమ్మెను, బీజేపీ ప్రభుత్వ విధానాలకు వ్యతిరేకంగా జరిగే సమ్మెను, పెంచిన విద్యుత్ ఛార్జీలు, పెరిగిన నిత్యావసర వస్తువుల ధరలు తగ్గించాలి, పెరిగిన నిత్యావసర వస్తువుల ధరలు, సిఫార్సులు, స్వామినాథన్ కమిషన్ సిఫార్సులు, నిత్యావసర వస్తువుల ధరలు, అన్ని పంటలకు గిట్టుబాటు ధరలు, అన్ని పంటలకు గిట్టుబాటు ధరలు, అన్ని పంటలకు గిట్టుబాటు ధరలు. ఈరోజు తాళరేవు ప్రజా సంఘాల ఆధ్వర్యంలో ఈ నెల 16 దేశవ్యాప్తంగా కార్మికుల కోసం, రైతుల కోసం, వ్యవసాయ కార్మికుల కోసం, దళితులు, ఇతర వర్గాల ప్రజలు ఎదుర్కొంటున్నటువంటి అన్ని సమస్యల మీద కూడా కార్యక్రమం నిర్వహిస్తున్నాం. దేశవ్యాప్తంగా సమ్మె మరియు ఆందోళనలు చేపట్టడం జరిగింది. ప్రధానంగా నరేంద్ర మోడీ అధికారానికి వచ్చిన తర్వాత ఈ దేశంలో ఉన్నటువంటి రైతాంగానికి తీవ్ర నష్టం చేకూరుస్తూ చట్టాలు తీసుకొచ్చాడు గతంలో. ఆ చట్టాలని రైతు ఉద్యమానికి తలొగ్గి చట్టాలను నేను వెనక్కి తీసుకుంటున్నాను, అలాగే రైతులు పెట్టినటువంటి డిమాండ్లన్నీ కూడా నేను అమలు చేస్తానని హామీ ఇచ్చాడు. కానీ ఆ హామీని నేటి వరకు కూడా అమలు జరిపే పరిస్థితి లేదు. ముఖ్యంగా రైతాంగం పండించినటువంటి పంటలకు కనీస మద్దతు ధర ఇవ్వాలని చెప్పేసి హామీ ఇవ్వడం జరిగింది. అలాగే స్వామినాథన్ కమిటీ సిఫార్సులను అమలు చేస్తాను, రైతాంగానికి న్యాయం చేస్తానని చెప్పాడు. కానీ దాన్ని చెత్తపుట్టలో పడేసినటువంటి పరిస్థితి ఉంది. అలాగే ఉపాధి హామీ పథకాన్ని నిర్వీర్యం చేస్తూ, నిధులు తగ్గించేస్తూ, దాన్ని పొమ్మనకుండా పొగపెట్టే విధంగా వ్యవహరిస్తూ ఉన్నాడు. దేశంలో అనేక మంది వ్యవసాయ కార్మికులు పనులు లేక అల్లాడిపోతూ ఉన్నారు. మూడో పక్కన దేశంలో నిత్యావసర వస్తువుల ధరలను విపరీతంగా పెంచేస్తూ పేద మధ్యతరగతి ప్రజల మీద భారాలు వేస్తూ ఉన్నాడు. అదేవిధంగా ఆంధ్రప్రదేశ్కి ప్రత్యేక హోదా ఇస్తానని చెప్పి దగా చేసినటువంటి సందర్భం. కాబట్టి కార్మిక చట్టాలను కూడా మార్చేస్తూ ఉన్నాడు. ఈ విధంగా దేశంలో ఉన్నటువంటి కార్మికులు, వ్యవసాయ కార్మికులు, రైతాంగం మీద దాడి చేస్తూ ఉన్నాడు. కాబట్టి ఈ ప్రజా వ్యతిరేక విధానాలను నిరసిస్తూ ఈ నెల 16వ తారీఖున దేశవ్యాప్తంగా అన్ని కార్మిక సంఘాలు, రైతు సంఘాలు, వ్యవసాయ కార్మిక సంఘాలు అన్నీ కలిపి ఆందోళనకి పిలుపునివ్వడం జరిగింది. దానిలో భాగంగా తాళరేవులో ఈ నెల 16న పెద్ద ఎత్తున రైతులు, కార్మికులు, కూలీలు, ఇతర వర్గాల ప్రజలందరూ కూడా తాళరేవు తహసీల్దార్ కార్యాలయం ఉదయం 10 గంటలకు రావాలని, వారందరినీ కూడా గ్యాదర్ చేసిన తర్వాత పెద్ద ఎత్తున నిరసన తెలియజేయాలని చెప్పేసి ప్రజా సంఘాల తరపున విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. వసంత పంచమిని పురస్కరించుకుని అన్నవరం శ్రీ వీర వెంకట సత్యనారాయణ స్వామి దేవస్థానంలో చంటి పిల్లలకు అక్షర స్వీకారం మహోత్సవాన్ని వైభవంగా నిర్వహించారు. అంతేకాకుండా ముహూర్తాలు అధికంగా ఉండడం పట్ల నూతన వధూవరులతోని భక్తులతో రత్నగిరి పుణ్యక్షేత్రం కిటకిటలాడింది. వచ్చిన భక్తులకు ఎటువంటి అసౌకర్యాలు కలగకుండా ఆలయ సిబ్బంది పూర్తి సౌకర్యాలను కల్పించారు.
తాళరేవు మండలం పటవల ఎస్సీపేటలోని శ్మశాన వాటికకు వెళ్లే రహదారికి 6 లక్షల మండల పరిషత్ నిధులతో వేసే సీసీ రోడ్ల నిర్మాణానికై ఎంపీపీ రాయుడు సునీత శంకుస్థాపన గావించారు. గ్రామ వైకాపా నాయకులు గ్రామస్తుల సమక్షంలో జరిగిన ఈ కార్యక్రమంలో సునీత మాట్లాడారు. తన సొంత గ్రామానికి ఎన్నికల సందర్భంగా ఇచ్చిన హామీ నెరవేర్చడం ఆనందంగా ఉందని చెప్పారు. వచ్చే 3.5 సంవత్సరాల పదవీ కాలంలో నెరవేర్చుతామని అన్నారు. ఈ కార్యక్రమంలో వైకాపా మండల ప్రధాన కార్యదర్శి రాయుడు, గంగాధర్, గ్రామ సర్పంచి పినపోతు చిన్నకామేశ్వరరావు, నాయకులు కాల వెంకటరమణ, కొప్పిశెట్టి వెంకట్, కొటికలపూడి చంద్రశేఖర్, ఊపా కామేశ్వరరావు, కోరుకొండ వీరబాబు, మేకల రాము, పంచాయతీ కార్యదర్శి జేవి రమణమ్మ తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. సింతగా పచ్చడి దండే ఇద్దరు కలిపి అలా నుంచోండి స్పెషల్ గారు, అలాగే నుంచోండి, దగ్గర కొంచెం ఎదగండి. కాశీ గారు ఇక్కడ కూర్చోండి. మరి ఈరోజు మన పటవల ఎస్సీపేటలో మరి ఇక్కడ శ్మశాన వాటికి సంబంధించినటువంటి రహదారి నిర్మాణానికి మరి శంకుస్థాపన చేయడం జరిగింది. మండల ప్రజా పరిషత్ నిధుల నుంచి 6 లక్షల రూపాయల వ్యయంతో ఈరోజు ఇక్కడ శంకుస్థాపన చేయడం జరిగింది. ముఖ్యంగా మరి స్థానిక సంస్థల ఎన్నికల్లో మేము ఎంపీటీసీగా ఇక్కడ పోటీ చేస్తున్నప్పుడు కానివ్వండి, లేకపోతే మా కామేశ్వరరావు గారు ఇక్కడ సర్పంచ్గా పోటీ చేస్తున్నప్పుడు మేము ఇక్కడ ఎస్సీపేటలో ముఖ్యమైనటువంటి అంశాల్లో ఈ రహదారి ఒకటి, తర్వాత డ్రైనేజీ సిస్టమ్ అనేది ఇక్కడ 2 కూడా ఇంపార్టెంట్ విషయాలుగా మరి ప్రజలందరూ కూడా కోరడం జరిగింది. సో దాంట్లో భాగంగా ఆ హామీ నెరవేర్చడంలో భాగంగా ఈరోజు మొట్టమొదటిగా ముఖ్యమైనటువంటి అంశం ఈరోజు అంటే వర్షాకాలంలో మనం వచ్చినప్పుడు ఏంటంటే ఇక్కడ శ్మశాన వాటికలో ఎవరైనా చనిపోయినప్పుడు అక్కడ వెళ్ళి అంత్యక్రియలు చేయడానికి చాలా ఇబ్బందికరమైన పరిస్థితులు ఏర్పడడం అనేది మరి గత కొన్ని సంవత్సరాల నుంచి చూస్తూ ఉన్నాం. మరి దీనికి ఈ రోజుతో దీనికి పరిష్కార మార్గం ఏర్పాటు చేసి రహదారి నిర్మాణానికి ఏర్పాటు చేయడానికి డిసైడ్ అయ్యి ఈరోజు కార్యక్రమాన్ని మొదలుపెట్టడం జరిగింది. సో దీంట్లో ముందు కూడా ఈ రహదారి వేసిన తర్వాత ఇక్కడ శ్మశాన వాటికలో కూడా మరి షెడ్ అనేది కూడా షెల్టర్ అనేది కూడా నిర్మాణం చేయడానికి మరి ప్రణాళిక ఉంది. దానికి కూడా మేము చేస్తాము. సో రెండోది ఇక్కడ డ్రైనేజీ సిస్టమ్ కూడా మరి నిర్మాణానికి ఆల్రెడీ 12 లక్షల రూపాయల వ్యయంతో దాన్ని కూడా నిర్మాణం చేయడం జరిగింది. దాన్ని నిర్మాణం చేయదలుచుకున్నాము. దానికి సంబంధించి కూడా మరికొద్ది రోజుల్లోనే మరి కార్యక్రమాన్ని స్టార్ట్ చేసి దాన్ని కూడా నిర్మాణం పూర్తి చేయడం జరుగుతుంది అనేది కూడా సందర్భం మనం చేసుకుంటూ మరి ఈరోజు గ్రామస్తులు అందరూ కూడా ఈ విషయాన్ని గ్రహించి దీనికి మాకు తోడ్పాటును అందించి మరి మేము కూడా అదేవిధంగా తోడ్పాటు ప్రజలు అందించడానికి సదా ఎప్పుడు కూడా ప్రజా సేవలో ఉంటామనేది కూడా సందర్భం మనం చేసుకుంటూ సెలవు తీసుకుంటాం. నూతనంగా ఏర్పడిన డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా కేంద్రం అమలాపురంలో కోనసీమకే తలమానికంగా జిల్లా ప్రతిష్టను వినుమటింపచేసేలా నూతన బస్ కాంప్లెక్స్ టెర్మినల్స్ ను విజయవాడ పండిట్ నెహ్రూ బస్టాండ్ మాదిరిగా అత్యాధునిక వసతులతో నిర్మించనున్నట్లుగా రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పినిపే విశ్వరూప్ పేర్కొన్నారు. అమలాపురం ఆర్టీసీ కాంప్లెక్స్ ప్రాంగణంలో సుమారు 45 కోట్ల అంచనా వ్యయంతో ఆంధ్రప్రదేశ్ రోడ్డు రవాణా సంస్థ ఆధ్వర్యంలో నిర్మించనున్న అత్యాధునిక స్టేషన్ బస్సు కాంప్లెక్స్ టెర్మినల్కు రాష్ట్ర రవాణా శాఖ మంత్రి ఏపీఎస్ఆర్టీసీ
మేనేజింగ్ డైరెక్టర్ సిహెచ్ ద్వారకా తిరుమలరావు, జోనల్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ కె గోపీనాథ్ రెడ్లు శంకుస్థాపన శిలాఫలకాన్ని ఆవిష్కరించి భూమి పూజను నిర్వహించారు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా ప్రధాన కేంద్రమైన అమలాపురంలో అత్యాధునిక సౌకర్యాలతో ఈ యొక్క నూతన బస్ టెర్మినల్ని ఈరోజు శంకుస్థాపన చేసుకున్నాం. నేను అదేవిధంగా మా ఎంపీ గారు బాగా తిరుమలరావు, అదేవిధంగా జోనల్ చైర్మన్ కూడా అధికారి. ఇది 9 నెలల కాలంలో గ్రౌండ్ ఫ్లోర్ ప్రజలకు అందుబాటులోకి వస్తుంది. అదేవిధంగా ఫస్ట్, సెకండ్, థర్డ్ ఫ్లోర్లు అవి పీపీపీ మోడల్లో ఔత్సాహికుల అవసరాన్ని బట్టి ఆ 3 ఫ్లోర్లు కూడా నిర్మాణం చేయడం జరుగుతుంది. మొత్తం 45 కోట్ల ప్రాజెక్ట్ ఇది. తొలి విడతలో 5 కోట్లు రిలీజ్ అయింది. అది 9 నెలల్లో ఇది ప్రజలకు అందుబాటులో తీసుకొస్తుంది. ఫిబ్రవరి 16 ట్రాన్స్పోర్ట్ సమ్మెను జయప్రదం చేయాలంటూ ఆల్ ఇండియా రోడ్ ట్రాన్స్పోర్ట్ వర్కర్స్ ఫెడరేషన్ జాతీయ కార్యదర్శి ఆర్ లక్ష్మయ్య పిలుపునిచ్చారు. కాకినాడలో బుధవారం ది కాకినాడ మినీ గూడ్స్ లారీ అండ్ వేన్ ఓనర్స్ అసోసియేషన్ భవనం నందు సిఐటియు కాకినాడ నగర అధ్యక్షులు పలివెల వీరబాబు ఆహ్వానం మేరకు సిఐటియు జిల్లా అధ్యక్షులు దువ్వ శేషబాబుజీ అధ్యక్షతన ట్రాన్స్పోర్ట్ కార్మికుల జిల్లా సదస్సును నిర్వహించారు. విన్నా పట్టించుకున్న దిక్కు లేదు. కారణమైనటువంటి కారణాలని చూడకుండా డ్రైవర్లని నిందలు మోపి శిక్షలు గురి. మీలో ఎంతమంది హైవే మీద నడుపుతున్నారో వెహికల్స్ నాకు తెలియదు. హైవేకు ఉన్నటువంటి అలా రోడ్డు ఉండకూడదు. కానీ నేషనల్ హైవేలో ఆ రకంగా అవకాశం ఉన్నదా లేదా? తెలుగుదేశం పార్టీ పార్లమెంటు సభ్యులు ఎర్రనాయుడు గారు ఆయన విశాఖపట్నం నుంచి శ్రీకాకుళం వెళ్తున్నాడు. శ్రీకాకుళం వైపు నుంచి ఒక లారీ విశాఖపట్నం వైపు వస్తున్నది. డ్రైవర్ యూటర్న్ తీసుకున్నాడు. ఆ టైంలోనే ఎర్రనాయుడు గారి కారు వచ్చింది, గుద్ది యాక్సిడెంట్ అయిపోయింది. అవునా? నేషనల్ హైవేలో యూటర్న్ తీసుకోవడానికి అవకాశం కల్పించే రాజవొమ్మంగి మండలంలోని అప్పలరాజుపేట గ్రామంలో బుధవారం ప్రాథమిక పాఠశాలలో చుక్కల జింకపిల్ల సందడి చేసింది. సమీప అటవీ ప్రాంతం నుంచి దారి తప్పి చెంగుచెంగున గంతులు వేస్తూ రావడంతో పిల్లలు పట్టుకోవడానికి ప్రయత్నించారు. కాగా కుక్క దాడి చేయడంతో నడుంపైన గాయాలు అయ్యాయి. సమాచారం అందుకున్న అటవీ శాఖ అధికారులు జింకపిల్లకు వైద్యం అందించారు. కాకినాడ వైఎస్ఆర్ పార్లమెంట్ ఇన్ఛార్జ్ చల్మశెట్టి సునీల్ హైదరాబాద్ నుంచి మధురపూడి ఎయిర్పోర్ట్ కు చేరుకున్నారు. జగ్గంపేట నియోజకవర్గ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ తోట నరసింహం మర్యాదపూర్వకంగా ఎయిర్పోర్ట్ లో చల్మశెట్టి సునీల్ ను కలిశారు. మధురపూడి ఎయిర్పోర్ట్ నుంచి జగ్గంపేట చేరుకున్న చల్మశెట్టి సునీల్ ని జగ్గంపేట వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల స్వాగతం పలికి ఆయనను సత్కరించారు. కాకినాడలో ఉన్న పార్లమెంటు 7 నియోజకవర్గాల్లో అభ్యర్థిని గెలిపించే దిశగా కార్యాచరణ ఉంటుందని ఆయన వెల్లడించారు. రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి 3వసారి కాకినాడ పార్లమెంట్ అభ్యర్థిగా ప్రకటించినందుకు గాను ఆయన హర్షాన్ని వ్యక్తం చేశారు. నియోజకవర్గ ఇన్ఛార్జ్గా నియమితులైన తర్వాత నవంబర్ మంచి రోజని క్యాంపెయిన్ మొదలెట్టడం జరిగింది. ముఖ్యంగా ఈ రోజున ఈ నియోజకవర్గంలో అడుగుపెట్టడం ఈ కాకినాడ పార్లమెంట్ నియోజకవర్గంలో ఉన్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కుటుంబ సభ్యులు, నాయకులు, కార్యకర్తలు అందరూ కూడా ఈ రోజున వారు పలికిన ఘనస్వాగతం అయితే కానీ మా అందరి ముందు కూడా ముఖ్యమైన లక్ష్యం ఉంది. రేపు ఏప్రిల్ 2024లో జరగబోయే ఈ రాష్ట్ర ఎన్నికలకు అలాగే పార్లమెంట్ ఎన్నికలకు కూడా 7 అసెంబ్లీ కోఆర్డినేటర్స్తో ముఖ్యంగా ఇప్పుడున్న ఎమ్మెల్యేలు అయితే కానీ కొత్తగా ఇన్ఛార్జీలుగా వచ్చిన కాబోయే పోటీ చేయబోయే ఎమ్మెల్యే సభ్యులు అయితే కానీ అందరినీ కూడా కలుపుకొని కాకినాడ పార్లమెంట్ నియోజకవర్గంలో 7 కాన్స్టిట్యున్సీలు 7 అసెంబ్లీ సెగ్మెంట్లో కూడా భారీ మెజార్టీతో విజయం సాధించే దిశగా ఇక్కడ కార్యకర్తలు, నాయకులు అందరం కూడా పాత తరం వారు అయితే కానీ కొత్త తరం వారు అయితే కానీ అందరినీ కలుపుకుని ముందుకు వెళ్ళి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి జగన్ గారి నినాదం ప్రకారం వై నాట్ 175 దాంట్లో భాగంగా ఈ 7 నియోజకవర్గాలను కూడా భారీ మెజార్టీతో గెలుపు సాధించే విధంగా కూడా మేము అందరం కూడా కృషి చేస్తామని చెప్పి ఈ విధంగా తెలియజేస్తాం.
సార్ జగన్మోహన్ రెడ్డి గారు మిమ్మల్ని నమ్మి మళ్ళీ 3సారి మీకు ఎంపీటీ సీట్ ఇచ్చారు. మీరు ఏ విధంగా ఫీల్ అవుతున్నారు? ఎందుకంటే ఒకసారి 2 సార్లు మామూలుగానే ఎమ్మెల్యే ఎంపీ సీట్లు దక్కడం అంటేనే చాలా కష్టమైన పని. అలాగే ఒకసారి ఓడిపోయిన వాడిని 2వ సారి ఓడిపోయిన పట్టించుకునే దాఖలాలే ఉండవు రాజకీయాల్లో. కానీ ఈ రోజున ముఖ్యంగా నాకు జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళీ పిలిచి ఇవ్వడానికి ముఖ్యమైన కారణం ఈ కాకినాడ పార్లమెంట్ నియోజకవర్గంలో ఇక్కడ ఓటర్లే కానీ కార్యకర్తలే కానీ ప్రజలే కానీ వాళ్ళు చూపించే ఆదర అభిమానమే ఈ రోజు నన్ను మళ్ళీ 4వ సారి కూడా పోటీ చేయడానికి జగన్మోహన్ రెడ్డి గారు నన్ను పిలిచి ఈ రోజున ఈ గౌరవం ఎందుకంటే ఇది పెద్ద బాధ్యతగా తీసుకోవాలి, నీలాంటి నాయకులు ఈ ప్రాంతంలో ఉండాలి, ఈ పార్లమెంట్లో ఉండాలని చెప్పి కూడా ఆయన నన్ను పిలిచి ఇన్ఛార్జ్గా నియమించడం జరిగింది. రేపు పొద్దున్న ఈ కార్యకర్తలు అండదండలతో ఇక్కడ ఉన్న పాతతరం నాయకులు కొత్తతరం నాయకులు అందరినీ కూడా కలుపుకుని వాళ్ళ ఆశీస్సులతో రేపు పొద్దున కాకినాడ పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలో ఉన్న 7 అసెంబ్లీలని కూడా కైవసం చేసుకుని భారీ మెజార్టీతో గెలిచి కాకినాడ పార్లమెంట్లో కూడా కాకినాడ పార్లమెంట్ నియోజకవర్గం తరపున పార్లమెంట్లో కూడా అడుగు పెట్టాలని కూడా నేను అందరూ ఆశిస్తూ తప్పకుండా మీ అందరి సహాయ సహకారాలు మీ అందరి దీవెనలతోనూ రేపు రానున్న రోజుల్లో బ్రహ్మాండమైన క్యాంపెయిన్ చేసుకుంటూ అందరినీ కూడా గెలిపించుకుంటామని చెప్పి కూడా మీ అందరూ. సార్ మీ ప్రత్యర్థి సునీల్ గారికి పోటీయే కాదని చెప్పి సోషల్ మీడియాలో అలసలు చేస్తున్నాయి. ఇంకా దానికి నేనేం కామెంట్ చేయాలి. ఇక్కడ ఉన్న ప్రజలు అందరూ కూడా సమాధానం చెప్తారు రేపు రాబోయే ఎలక్షన్లో ఓట్లేసి. ఇక్కడ ఎందుకంటే ఎవరు ఊహించిన విధంగా భారీ మెజారిటీతో తప్పకుండా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విజయం సాధిస్తుందని చెప్పి కూడా మీ అందరికీ తెలియజేస్తాను. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.